కొబ్బరన్నం భలే ఉంటుంది కదండీ చికెన్ కర్రీతో. చాలా అంటే చాలా బావుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కొబ్బరికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని, ఒక 2 గ్లాసుల వరకు చిక్కటి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని లేదా నార్మల్‌గానైనా చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా చూపిస్తున్నట్లు హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకొని ఇవన్నీ వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4, 5 పచ్చిమిర్చిలు, 2 కరివేపాకు రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని, ఆనియన్ ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేగిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీని టేస్ట్ అంతా కొబ్బరి పాలలోనే ఉందండి. కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ముందుగానే ఒక గ్లాసుడు బియ్యాన్ని బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బియ్యాన్ని అంతటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొద్దిగా కొత్తిమీర, ఒక పావు స్పూన్ అంటే పావు స్పూను గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని, ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఈ ఈ కొబ్బరి పాలు కూడా 1:30 గ్లాసు, ఒక గ్లాసు బియ్యానికి 1:30 గ్లాసు పాలు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఓ 2 విజిల్స్ రానిచ్చి 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఉంచేయాలి. వెంటనే తీసేయకూడదు. 15 నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచేసిన తర్వాత ఇలా తీసి చూస్తే చూడండి ఎంత బాగా రైస్ కుక్ అయ్యి విడివిడిగా భలే ఉంటుందండి. చికెన్ కర్రీతో గానీ, పన్నీర్ గానీ ఏదైనా గానీ చాలా బావుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.